సార్ మీ పేరు? నా పేరు డాక్టర్ విశ్వనాథ్ అండి. సార్ ఏదైతే తిరుపతి రోడ్డు వ్యవహారంలో ఏదైతే గవర్నమెంట్ వేసిన ఏకసభ్య కమిషన్ ఆల్రెడీ దాని మీద ఎంక్వైరీ చేస్తుంది. దాన్ని నిజంగానే దాంట్లో ఎవరైతే ఉన్నారో వెనకాల ఉన్న వ్యక్తులందరూ బయటకు వస్తారంటారా ఈ కమిషన్ ద్వారా? 100% వస్తానండి. ఆ, ఎందుకంటే తిరుపతి లాంటి విషయంలో గత గవర్నమెంట్ నిర్లక్ష్యంగా వహించింది. తిరుపతి అనేటువంటి తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో గౌరవ సుబ్బారెడ్డి గారు చైర్మన్ గారు, ప్రీవియస్ ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు, వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఇష్టారాజ్యంగా బిహేవ్ చేసి కొంతమంది మాఫియాని అక్కడ ఉంచి ఆ మాఫియా ద్వారా నడిపినటువంటి నాటకాల్లో వాళ్ళు ఇప్పుడు బలైపోయారు. దేవుడు ఎక్కడా క్షమించడు. ఈ విషయంలో ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడుతుంది. అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు గత వాళ్ళ టైంలో జరిగింది కూడా ఈ గవర్నమెంట్లో జరిగింది అని పదే పదే వాళ్ళు చెబుతూ ఉందని ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ ఇవాళ కూడా వాళ్ళ ఎమ్మెల్సీలు మాట్లాడుతూ ఉన్నారు. చర్చ జరగాలని చెప్తారు కానీ వాళ్ళు చర్చలో పాల్గొనడానికి ఎవరు సుముఖంగా ఉంటారు. ఎందుకని అంటారు? సార్, ఎంత ఏమి జరిగినా కానీ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు శిక్ష అనుభవించడానికి వాళ్ళు సిద్ధంగా ఉండాలి. మరి అదేవిధంగా చూసుకుంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిన్న అనౌన్స్ చేయడం జరిగింది, వాళ్ళకి ఇంక్రిమెంట్ చేయడం జరిగింది. దాన్ని కూడా వీళ్ళు రాజకీయం చేస్తున్నారు. ఏదో వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకొని వాళ్ళకి కావాల్సిన అడుగుతుంటే అది కూడా తప్ప అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. నిజంగానే అంగన్వాడీ కార్యకర్తల మీద దాష్టికం చేస్తుంది ఈ గవర్నమెంట్, లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్లు చేస్తూ ఉందంటారు? గత గవర్నమెంట్లో ఇవ్వలేదు కానీ ఈ గవర్నమెంట్ ఇస్తుంటే కూడా తప్పని మాట్లాడుతూ ఉన్నారు కదా, ఎలా చూడొచ్చుంటారు ఇక్కడ? ఓకే, అంగన్వాడీ యొక్క సబ్జెక్ట్ ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా సోషల్ అవేర్నెస్ తోటి ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైనా కానీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు దాని మీద డీప్ డిస్కషన్ పెట్టుకొని ఆయన ఖచ్చితంగా వాళ్ళకి ఏం చేయాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి చేస్తారు. ఈ ప్రతిపక్ష నాయకులైనటువంటి వైసీపీ నాయకులు వాళ్ళని రెచ్చగొట్టి బయట నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకుంటూ వాళ్ళని ముందుకు తోసి ఈ ప్రతిపక్షం ఏదైతే ఉందో వైసీపీ నాయకులు ఎక్కడికక్కడ వాళ్ళు గందరగోళం సృష్టించడానికి ప్లాన్ చేస్తున్నారు. అటువంటి పప్పులు చంద్రబాబు నాయుడు దగ్గర ఉడకవు. ఖచ్చితంగా వాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు, బిలో మధ్యతరగతి కుటుంబాలు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేస్తారని మేము పార్టీ పరంగా కానీ మా పార్టీ పరంగా టీడీపీ పార్టీ పరంగా మేము నమ్ముతున్నాం. అంటే మరి పదే పదే చెబుతున్నారు వాళ్ళు ఏ విషయాన్ని తీసుకొచ్చినా కూడా ఇటు పోలవరం కడతలేదన్నారు, ఇంకో పక్కన రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదని చెప్తుంటారు. ఈ దేని మీద నిలకడగా వాళ్ళు ఎందుకని ఉండలేకపోతున్నారు అంటారు? పదే పదే రాజకీయం చేస్తే ఒక రకం, రాజకీయం చేయకుండా అసలు ఏం జరగకుండానే అన్ని జరిగిపోతున్నాయి ఎందుకు చెబుతా ఉన్నారు పదిసారి ప్రజలందరికీ? అదే డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీ గారు ఆయనని ఎంత భయంకరంగా కాపాడాడు ఆయన. గంజాయి వ్యాపారం చేసేటువంటి ఎమ్మెల్సీ గారు కాపాడి నీచంగా చేసినటువంటి వాళ్ళక మా పార్టీ మా నాయకుడు సమాధానం చెప్పేది అవసరం లేదు. అంటే ఇక్కడ మేము ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ని మేము కాపాడుతామండి, దాంట్లో డౌట్ లేదు. వాళ్ళంత నీచమైనటువంటి పోయి ఎక్కడికంటే అసలు మా పార్టీ ఆఫీస్ మీదనే దాడి చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు మాకు ల్యాండ్ ఆర్డర్స్ గురించి చెప్పడం ఏంటి? మరి ఇక్కడ మీరు ల్యాండ్ ఆర్డర్ మా పార్టీ ఆఫీస్ గురించి అన్నారు కాబట్టి అవినాష్ గారు నిన్న మాట్లాడతా ఎంపీ గారు సొంత పార్టీలో ఉన్న ఎమ్మెల్యే మీద, ఎస్సీ వర్గానికి ఎమ్మెల్యే మీద దాడి చేస్తున్నారు, ఆయన కించపరిచే విధంగా చేస్తా ఉన్నారని చెప్పి మాట. నిజంగానే నిన్న జరిగిన విషయంలో ఆయన కించపరిచారు అక్కడ ఏమన్నా? ఒకటండి, అసలు ఎంపీ గారు ఆయనకున్న ప్రోటోకాల్ ప్రకారంగా వెళ్ళారు, ఆయన పద్ధతులను ఆయన పాటించాడు. ఎమ్మెల్యే గారు ఏంటంటే ఎక్కడో ఏదో ఆయన రాంగ్ వేలో వెళ్ళి మా పార్టీ విషయాలలో బయట పెట్టేసేసి వేరే వ్యక్తులకు అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయనకి ఇష్టం లేదనుకోండి ఎమ్మెల్యే గారికి చెప్పేయండి పోయి పార్టీ అధిష్టానానికి, ఇట్లా వేరే విధంగా వాళ్ళకు అవకాశం ఇస్తట్లుగా మాట్లాడడం అనేది ముఖ్యంగా మా పార్టీ ఎమ్మెల్యేకి ఆయన తెలుసుకోవాలి, అంత విద్యావంతుడు. అంటే ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నారు అవినాష్ గారు, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, ఇటు పక్కన లోకేష్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడే వ్యక్తులు ఈ రోజు జరిగిన అపచారాన్ని ఎలా చూస్తారు, మీరు క్షమాపణ చెప్పాల్సిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని ఎలా నిజంగా క్షమాపణ చెప్పాలి? అక్కడ జరిగిందండి. ఆయన అవినాష్ గారికి అసలు ఆయనకి మెచ్యూరిటీ లేనటువంటి పొలిటీషియన్. ఆయన మెచ్యూరిటీ లేదు, ఆయనకి పొలిటికల్ మెచ్యూరిటీ లేదు. వాళ్ళు కానీ మా పార్టీలో ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ కానీ అందరూ. ఇప్పుడు ఆయనకి ఏంటంటే కేశినేని చిన్ని గారి మీద టార్గెట్ పెడుతున్నారు.
అసలు కేశినేని చిన్ని సోషల్ అవేర్నెస్, సోషల్ వర్క్స్ చేస్తూ ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలు అసలు అతను ఎంపీ గారు గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా ఆయన అభివృద్ధి కార్యక్రమాల్లోనే దృష్టి పెట్టున్నారు. మేము దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ కానీ ఇస్తాం మేము ఆయనకి. ఎవరికి ప్రతిపక్ష ఎవరైతే ఈ అవినాష్ గారు మాట్లాడుతున్నారో ఖచ్చితంగా ఆయనకి నేను క్షమాపణ చెప్తున్నాను, మేమే చిన్ని గారే అభివృద్ధి చేస్తున్నారు అనేటువంటిది ఆయన నోట్ల నుంచే వస్తుంది చూడండి. థ్యాంక్ యూ. అంటే ఇక్కడ ఆయన చెప్తా ఉన్నాడు, దోచుకోవడం దాచుకోవడంగానే ఉంది, ఎంపీ గారు వచ్చిన కాడి నుంచి ఇక్కడ ఏం అభివృద్ధి ఏం జరగట్లేదు, జిల్లా వాసులకు క్షమాపణ చెప్పాలని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన జిల్లా పరువు తీసేస్తున్నాడని మాట్లాడడం ఏంటండి అసలు అసహ్యంగా. ఆయన కంటిన్యూగా ప్రజలకు ఏ విధంగా వాళ్ళకి బెనిఫిట్ జరగద్దు, ఏ విధంగా వాళ్ళు స్టాండర్డ్ అవుతారు, ఏ విధంగా ఏ ట్రైనింగ్స్ ఇవ్వాలా, ఎక్కడెక్కడ ఈ పనిలోనే ఉన్నారు ఆయన. ఉమెన్ ఎంపవర్మెంట్ పెరగడానికి ఎంత కష్టపడుతున్నారు ఆయన. అది అంటే బావిలో ఉండే కప్పకి ఇదే ప్రపంచం అన్నట్లుగా ఆయన ఏంటంటే ఏదో ఊహించుకుంటున్నాడు. అవినాష్ గారు మీరు మీ పందా మార్చుకోండి, రాజకీయం చేయండి కానీ మీ పందా మార్చుకోండి. థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకో విషయానికి వస్తే కొడాల నాని గారు నేనుగా మన ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దాంట్లో ఆయన చెప్తా ఉన్నాడు, బాలకృష్ణ గారు ఒక డైలాగ్ వాడాడు లోకేష్ గారి మీద. ఆయనకి జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఎదురొచ్చినా ఆయన ఎవరికి ఎదురెళ్ళినా కూడా వాళ్ళకే నష్టం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగానే అంత దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారిలో ఉందంటారా? ఈయన చెప్పిన డైలాగ్ నిజంగానే అసలు వర్తించిద్ది అంటారు లోకేష్ గారికి? టీడీపీ పార్టీ ఒక సిద్ధాంతపరమైనటువంటి పార్టీ. సిద్ధాంతం నుంచి పుట్టినటువంటి పార్టీని ఇటువంటి ఆయన చెంచాగిరిగా అటువైపు మాట్లాడవచ్చు, కానీ అతనుగా టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తే. టీడీపీ పార్టీ నాయకుల దగ్గరికి పోయి బతిమలాడుకొని సీట్ తెచ్చుకొని గెలిచిన తర్వాత పార్టీకి వెన్నుపోటు పడిచినటువంటి వ్యక్తులు వీళ్ళంతా. తర్వాత గత గవర్నమెంట్లో విపరీతంగా నీచమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి కొడాలి నాని గురించి అసలు ఎవడండి అతని పరిగణలోకి తీసుకుంటారు? వాళ్ళు పార్టీ వాళ్ళు ఏదో సంకలు గుద్దుకునే వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు, కానీ అతను మాట్లాడే మాట నార్మల్ పీపుల్ ఎవరు తీసుకోరు. ఇప్పటికైనా ఒకటి చెప్తున్నాం, ఈ డొల్ల మాటలు డొల్ల కబుర్లు చెప్పొద్దండి, పని చేయండి. మీకు దమ్ముంటే మీరు ఎక్కడైతే నెక్స్ట్ ఎలక్షన్లో మీ అధినాయకుడు మీకు సీట్ ఎక్కడిస్తాడో మీకే తెలియదు. ఎందుకంటే ఆయనకు కానీ మెచ్యూరిటీ లేకుండా బిహేవ్ చేస్తాడు. మీరు ఎక్కడైతే నిలబడాలనుకున్నారో అక్కడ పోయి పని చేయండి. ఈ ఊరినే ఈ డొల్ల మాటలు ఇవన్నీ ఛాలెంజ్లు ఇవన్నీ అవసరం లేదు. అంటే ఇక్కడ ఇంకో మాట కూడా మాట్లాడుతూ ఉన్నాడు, రెడ్ బుక్ రాజ్యాంగం ఎల్లో బుక్ రాజ్యాంగం తీసుకొచ్చి మమ్మల్ని ఏం పేకలేరు, మా నాయకుడిని ఏం పేకలేరు అని మాట్లాడుతూ ఉన్నాడు కదా. అంటే వీళ్ళు గొడవలకి పురిగొల్పడం అనేది వీళ్ళ యొక్క నేచర్. ఆ నేచర్ని మా నాయకుడు లోకేష్ గారు రేపు రాబోయే రోజుల్లో మాకు ఆయనే నాయకత్వం వహిస్తారు కాబట్టి మా నాయకుడు ఒక డైరెక్షన్ ఇస్తాడు, ఆ డైరెక్షన్లో మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం.